పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాయపాటి అనుంగ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, సరే రాయపాటి గారి మీద విమర్శలు వచ్చాయో కానీ మీ మీద ఎప్పుడు విమర్శలు అలా అవినీతి విమర్శలు, కానీ ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక స్థిరత్వం లేని నాయకుడిగా ఆరోపణలు వస్తుంటే దానికి నేను కూడా చింతిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను. కానీ ఎక్కడొక చోట లేకపోతే నాలాంటి పేదవాళ్ళకి ఎక్కడ వాయిస్ ఉంటుంది? ఏ పార్టీలో లేననుకోండి, ఎక్కడ మనగలుగుతాను, ఎట్లా మనగలుగుతాను? రాజకీయాన్ని నా వృత్తి, రాజకీయం అనేది నా వృత్తి, నా ప్రవృత్తి, పబ్లిక్ లైఫ్ అనేది నా ప్రవృత్తి. నాకు ఎక్కడో చోట ఉండాలి. ఉండటానికి అక్కడ నాకు ఇంకా జగన్ అనేది అర్థమైపోయింది, అది రాక్షస పరిపాలన, అక్కడ ఉండలేను. చంద్రబాబు గారు చూశాను, ఇదే బెటర్ సీనియారిటీ, బెటర్ మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, లోకేష్ గారితో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సరే, తప్పు జరిగింది, మళ్ళీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. వెళ్ళి అంటే నా మనసులో ఉన్న జరిగిన తప్పుని సవరించుకోవడానికి కోర్స్ కరెక్షన్ అంటారు కదా, కోర్స్ కరెక్షన్ లాగా జాయిన్ అయ్యాను. ఇంకా ఇది చివరి పార్టీనా, ఇంకా మారరా? ఇంకా నేను రాజకీయాలకు సంబంధించి అవకాశం ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి నాకు నేను అడుగుతుంది. అధ్యక్ష పదవి ఇస్తే చేసి నేను ప్రూవ్ చేసుకొని తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి అడిగాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది రెండు జరగలేదు అనుకోండి, ఇదే చివరి పార్టీ, లేదంటే మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ ఇంకేమున్నాయి? ఇంకా జగన్ దగ్గర పోవాలా? జనసేన ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మీ సొంత పార్టీ, మీ పుట్టిల్లు ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గారాలపట్టి వైఎస్ షర్మిల గారు ఈరోజు పిసిసి అధ్యక్షులు. అక్కడ ఎవరు నాకు మంచిగా లేరు, హ్యాపీగా లేరు అక్కడ కూడా. చంద్రబాబు గారితో మంచి సంకేతాలు ఉన్నాయి నాకు, అదేం లేదు. ఇక్కడికి ఆగిపోతారు ఇంకా మంచి సంకేతాలు. ఓకే, మనం ఏమంతా బాధపడాల్సిన ఇలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి మెజారిటీ వచ్చింది, 164 సీట్స్ వచ్చాయి, కూటమి. వాళ్ళందరికి పదవులు ఇచ్చుకునేయండి, మన టర్న్ మనకు వస్తుంది, వెయిట్ చేద్దాం. అంతవరకు నాకు పార్టీ పదవి నేను అడుగుతాను. మరి పార్టీలు మారేంతా బాగుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మీలాంటి వాళ్ళంతా ఒక విషయం ఆలోచించాలి. పార్టీలు, అవకాశవాద రాజకీయాలు, ఇవన్నీ ఈ పేరుంది, పార్టీలు మారటం వల్ల నాలాంటి వాళ్ళు భరించడం కూడా కష్టమే. ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం. కానీ సపోజ్ మీకు ఒక ప్లేస్, ఈ ఇంట్లో అద్దెకున్నారు మీరు, ఈ అద్దెకు ఉన్న ఇంట్లో ఏం నీటి వసతి లేదు, కరెంట్ లేదు, దోమలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లు మారితే తప్పేం కాదు, ఇల్లు మారితే. నా సిచ్యువేషన్ అలాంటిది. అంటే ఒకసారి మారితే పర్వాలేదు, మళ్ళా ఒకసారి మారిన తర్వాత మంచి ఇల్లు చూసుకోవాలనేది మనం చూసుకోవాలి. మంచి ఇల్లు చూసుకొని అక్కడ స్థిరమైపోలేదు. నెలకొకసారి ఇల్లు మారుతూ ఉంటే ఎవరు ఇంటి బాడీ కీర్ అనమాట. ఇది ఎక్కడ ఉన్నాడు, నెలకోసారి ఇల్లు మారుతుంటాడు, లేదులేండి మాకు మీకు ఇచ్చి మళ్ళీ నెల ఖాళీ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. అవకాశాలు లేవు ఇంకా. ఎందుకంటే అక్కడ ఎలుకలు, బొద్దంకలు, పాములు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. ఇంకా ఆ ఇంట్లో బయటకు వచ్చాను, మళ్ళీ నాకున్న పాత స్నేహితులు ఉన్న దగ్గరికి వచ్చాను. నవ్వు ఐఎమ్ సేఫ్, అట్లీస్ట్ తెలిసిన మర్యాద, గౌరవం ఉంటుంది కనీసం. పదవుల తర్వాత ముందు గౌరవం ఉంటుంది. ఓకే, మరి వైసీపీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్న డొక్కా గారు ఇప్పుడు వచ్చి ఆ రోజు టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుండి చేయించారు. ఇంకా చాలా రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలని ఒక పథకం అయితే రచించి పెట్టుకున్నారు వాళ్ళు, నాకు అనిపిస్తుంది, నేను గమనించాను. ఇలాంటి ఒకటి హాట్ కామెంట్స్ చేశారు కదా. దానికి నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఏమున్నాయి ప్రూఫ్స్? ఒక్కటి, నాగరాజు గారు, నీకు నేను ఈ మీడియా సాక్షిగా చెప్తాను, నేను చెప్పే వాటిలో కొంచెం భాష కొంచెం ఎక్కువగా ఉండటం, లేకపోతే సర్టైల్గా అవి మాట్లాడవచ్చు, కానీ కొంచెం అవి ఉండొచ్చు, కానీ దానిలో వాస్తవం అయితే ఉంటుంది. నేను అబద్ధం ఆడను, అవినీతి చేయను. అయితే భాషా చాతుర్యం, కొంచెం వ్యంగ్యం, వెటకారం, ఏయో అలాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ కోర్ ఇష్యూ ఉంటుంది కదా, దానిలో ఒక విత్ అండ్ సబ్స్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కోర్ ఇష్యూ, కోర్ సమాచారం మాత్రం నేను చెప్పింది కరెక్ట్. నేను విత్ సమాచారం, విత్ ప్రూఫే మాట్లాడు. దానికి కొంచెం నేను దానికి భాష, పత్రిక ఏవో కొన్ని వాడాను, కానీ సబ్స్టెన్స్. సజ్జల నేతను పక్కా విధ్వంసకుడు. హీ వాంట్ టు క్యాప్చర్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే ఇష్టమో, ఎవరిని చంపి ఏ రక్తం వండితే అతనికి ఇష్టమో ఆ రక్తం వండుతాడు అతను. అది ముందే తెలుసుకుంటాడు అతను. ఈరోజు మనిషి రక్తమా, ఈరోజు జంతువు రక్తమా, ఏదైతే బాగుంటుందో తెలుసుకొని ఆ విధమైన వంటకాలు చేసి పెడతాడు అనమాట అతను. ఆ విధంగా అతను విధ్వంసం చేయటానికి రచించుకున్నాడు. అంటే ఇంకొకరు ఎవరు జారకుండా ఆయన దగ్గర, జగన్ గారికి ఇంకో సమాచారం రాకుండా
ఈ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. అక్కడ టీడీపీ మిమ్మల్ని శత్రువుని చూసినట్టు చూసేసింది. అంటే మా మాట వినలేదు, వినకుండా అవతలకు ఫిరాయించాడు. 3 రాజధానుల బిల్లుకు సంబంధించి మద్దతు ఇచ్చి అవతలకు వెళ్ళిపోయాడు, మీరు ఓటు వేసారా లేదు పక్కన పెడితే వెళ్ళిపోయాడు అనేది వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆయన రాజీనామా చేసినా కూడా టీడీపీ చేయాల్సిన విప్ అయితే అలాగే ఉంది అని కూడా చెప్పారు. అప్పుడు విప్ అయితే అలాగే ఉంది డొక్కా గారికి అనేసి, ఓకేనా, అట్లా చేసేయలేదు. కానీ మీ మీద అయితే వాళ్ళకు కొంత సహజంగా ఉంటుంది, సహజం జలస వచ్చింది. తర్వాత వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో కూడా న్యాయం జరగలేదు, మీరు జరగలేదు. తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. తిరిగి రావడం టీడీపీలో మళ్ళీ మీకు ఏ గుర్తింపు లేదు, అసలు గుర్తింపు సంక్షోభములో డొక్కా గారు కొట్టిమిట్టాడుతున్నారు ఈ రోజు అనే పరిస్థితికి వచ్చారు కదా. అట్లానే కాదు, ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా వైసీపీలో నిరాదరణ గురయ్యాను కదా, ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు కదా. ఇంటర్వ్యూ ఇవ్వకుండా అతను బాగా హ్యూమిలేట్ చేస్తున్నాడు. సజ్జల మరి గేట్ మ్యాన్ అసలు రానిట్లేదు కదా. ఏంటి గేట్ మ్యాన్ అంటే సజ్జల అంటే గేట్ సీఎం గారికి గేట్ మ్యాన్ ఆయనే కదా, ఆయన ద్వారానే ఎలా గేట్ మ్యాన్ అంటారు. గేట్ ఇంకా చాలా ఉన్నాయి అతనికి చెప్పాలి, అతని క్రిమినాలజీ చెప్పాలంటే చెప్పండి, చాలా ఉన్నాయి. అతను ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వడు, చేయడు, అతను కలవటమే కష్టం అయిపోతాం. ఇక నాకు సఫికేషన్ అవమానించారు చేశారని నేను ఇట్లా ఉన్నప్పుడు ఎవరో ఒక మిత్రుడు, ఒక ఎక్స్ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు, గోదావరి జిల్లా మిత్రుడు, ఆయన వచ్చి అన్న టీడీపీలు వచ్చారండి, మన పార్టీ కదా, బాస్ కూడా అడిగాడు అన్నాడు. సరే అన్నని చెప్పాను, జాయిన్ అయ్యాను. కానీ ఈ రోజుకి అంత పెద్ద గుర్తింపు ఇవ్వడం లేదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ రోజుకి టీడీపీలో మీకు అంత పెద్దగా టీడీపీ అధికారులకు చెప్పడం మనస్ఫూర్తిగా డొక్కా గారు నేను టీడీపీలో ఉన్నాను, టీడీపీ నాయకుడు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే నేను ఎన్నికలు చాలా షార్ట్ టైంలో చేరాను, ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వాళ్ళకి మంచి మెజారిటీ వచ్చింది, గెలుచున్నారు. చాలామంది క్యాడర్ ఏమనుకుంటున్నారంటే మేము కష్టపడి గెలిచాము, ఇప్పుడు కొత్తగా వస్తే పదవులు వాళ్ళకి వెళ్తాయేమో అని ఒక ఇది కూడా ఉంది. సో వాళ్ళందరినీ ఎందుకు డిస్ప్లీట్ చేయాలి, ముందు వాళ్ళ పదవులు వాళ్ళు తీసుకొనివ్వండి. నేను అడిగింది ఏంది, నాకు జాయినింగ్ అప్పుడు టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడింది, నాకు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, తర్వాత ఇన్ డ్యూ కోర్సులో ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి అడిగాను నేను. దానికి నాతో మాట్లాడిన వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఆ పైన కూడా మాట్లాడారు, పెద్ద ఆయన కూడా ఒప్పుకున్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడే నేను అధికార పదవుల కోసం రాలేదు. కానీ కొంతమంది మాకు ఎస్సీ లీడర్లు లేకపోతే తెలిసిన ఇక్కడ గుంటూరులో చాలామంది ఆశావాళ్ళు ఉంటారు కదా, నేను సీనియర్గా యూనివర్సిటీ ఈయనకు వస్తుందేమో, మాకు అవకాశాలు పోతాయేమని కొంతమంది అనుకుంటా ఉన్నారు. పాపం వాళ్ళకు కొంత టైం ఇద్దామని చెప్పి నేను కొంత ఇంకా యాక్టివ్ కాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.